మీకు సాధ్యపడుతుందా ఎవరికైనా ఏదైనా సహాయం చేయడం? ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోలేని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఏ పార్టీ ప్రభుత్వాలు ఉంటే మీ ద్వారా పనులు అవుతాయి అనేది కదా ఇప్పుడు పబ్లిక్ వెతుక్కుంటారు. కుక్క కాపులా కాసినట్టు కాసిన. అంటే నేను అనుకుంటున్నా ఇప్పటికి కూడా మీరు తెలుగుదేశంలోనే ఉన్నారని. చంద్రశేఖరరావు గారు ఎంత నెగిటివ్ మాట్లాడుకున్నా అవసరం వచ్చినప్పుడు నేను తెలుగుదేశం అంటాడు, మా నాయకుడు చంద్రబాబు అంటాడు. అంటే మీకు ఎన్టీ రామారావు గారి ప్రభావం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన చెప్పి ఆయన నిలదీసే కాటికి వెళ్ళామనే మాట ఇందాక చెప్పాను. మాకు మొదట్లో వచ్చినప్పుడు ఆయన చెప్పిన స్పీచ్లు కానీ ఆయన పాటలు కానీ మాకు రోమాలు నెక్కబడికి వచ్చినటువంటి బ్యాచ్లు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక చీపురు కట్టిన అలా వేసిన నియోజకవర్గంలో గెలిచి బయటకు వచ్చారు. ఆ స్వీపింగ్ రిమార్కు కరెక్ట్ కాదు. అది రిమార్క్ అని కాదండి నేను చెప్తున్నా. అంటే రాజకీయ పరిస్థితి. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఒక వెలిగి ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా రాజకీయ వేదిక మీద ఎక్కడా కనిపించని ఒక అద్భుతమైన నాయకుడు, నీతి నిజాయితీలకి పెట్టింది పేరు మండవ వెంకటేశ్వరరావు గారు. ఆయన పేరులో ఉన్న ఇంటి పేరు మండవ అని చెప్పగానే వెంకటేశ్వరరావు అని అందరూ అందుకుంటారు. అంతగా పాపులర్ నాయకులు. ఆయన ఈ మధ్య విశ్రాంత జీవితం గడుపుతున్నట్టు ఉన్నారు. అయితే అసలు ఆయన ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈరోజు ఆయన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నమస్తే సార్. ఏంటి అసలు మీరు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నట్ట లేనట్ట? ఈ జనంలో ఒక రకమైన అయోమయం ఉంది. ఎందుకంటే మీకు చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరిలో ఇదే సందేహం. అంటే ఈ రోజుల్లో ఉన్న రాజకీయాలను చూశాక ఇంత మంచి నాయకుడికి దూరం అయ్యామనే ఫీలింగ్ కూడా ఉంది. దీని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. అసలు మీరు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారా లేరా? ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు లేవు అని చెప్పటం, లేకపోతే విరమించామని చెప్పటం, తప్పుకున్నానని చెప్పటం అంత భావ్యం కూడా కాదు. అది ఒక్కోసారి సాధ్యం కూడా కాదు. రాజకీయాల్లో ఉన్నమాట వాస్తవం. కానీ ఎలక్షన్లో నిలబడేటువంటి రాజకీయాల్లో దూరంగా ఉంటే మంచిది అనే ఒక అభిప్రాయంతో చాలా రోజులు ఆలోచించి మదనపడి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇప్పటికి కూడా ఈ సమాజం ఇచ్చినటువంటి బాధ్యత, గౌరవం, విలువ తప్పకుండా కూడా ఉపయోగపెట్టాలని మనసు ఊరిళ్ళు ఉడుతూనే ఉంటుంది. అందుకే రాజకీయాల గురించి ఒకసారి వచ్చిన తర్వాత సాధ్యం కాదు అంటాం. కానీ ఎలక్ట్రల్ కాకుండా మనం ఇచ్చే సలహాలు కానీ, మనం ఇచ్చే సూచనలు కానీ, మనం చెప్పే కొంచెం మాటలు కానీ తీసుకోవటం పాలకులకి కొద్దిగా కష్టం అవుతుంది. అంటే ఇది ఆర్డర్ ఆఫ్ ది డే. ఇది ఏ ఒక పార్టీనో, ఒక వ్యక్తులను, కొంతమందినో టార్గెట్ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఓటర్ దగ్గర నుంచి, కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, పార్టీల దాకా, వ్యవస్థల దగ్గర నుంచి కూడా, ఇంక్లూడింగ్ ఆల్ వ్యవస్థలు ఉన్న పరిస్థితి చూసినప్పుడు దిస్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా లీడర్షిప్లో వస్తున్న మార్పులు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. మన దగ్గర అయితే దాంట్లోనే ఉన్నాం కాబట్టి, కూరుకుపోయి ఉన్నాం కాబట్టి అందరికీ తెలుస్తూ ఉంది. కానీ తెలిసి కూడా ఎవరు కూడా దీన్ని ఆపలేకపోతున్నాము. దాన్ని ఏదో కూర్చుని మాట్లాడుతున్నాం తప్ప అవసరం వస్తే దాన్ని ప్రతిఘటించేటువంటి పరిస్థితులు కూడా మనకు లేవు. ఇప్పుడు ఎలక్ట్రోల్లో లేకపోతే మీరు అసలు ఏం చేస్తున్నారు అనేది సామాన్యంగా ప్రజలకు తెలియదు కదా. ఇప్పుడు మీరు శాసనసభ్యులు అనుకోండి, మీ నియోజకవర్గంలో ఉండేవారు మా ఎమ్మెల్యే అనుకుంటారు. కాకపోయినా అపోజిషన్లో ఉన్నా కూడా మా నియోజకవర్గం నాయకుడు అనుకుంటారు. ఎంపీ అనుకోండి, పార్లమెంట్ పరిధిలో ఉండే సెగ్మెంట్లు అందరూ మా నాయకుడు అనుకుంటారు. మినిస్టర్ అనుకోండి, స్టేట్లో మొత్తంలో ఈయన ఈ శాఖకు మంత్రి కాబట్టి, లేకపోతే ఈ మా జిల్లాకి నాయకుడు కాబట్టి
ఈయన వెళ్ళి పలానా పని అడగవచ్చు, మా సమస్యలు ఇవి చెప్పుకోవచ్చు అనుకుంటారు. కానీ మీరు ఎలక్ట్రోన్లకు దూరంగా ఉంటే అసలు ఏం చేయాలా? ఏ సహాయం చేస్తారు మీరు? మీకు సాధ్యపడుతుందా ఎవరికైనా ఏదైనా సహాయం చేయడం? అంటే మీరు చెప్పేది చాలా మౌలికమైంది. సగటుగా రాజకీయ నాయకుడు అనుకున్న వాళ్ళు అందరం కూడా ఏదన్నా చేయాలి అంటే అధికారం ఉండాలి, కనీసం రాజకీయ పార్టీలో ఉండాలి, అందులోనూ ఎలక్షన్లో ఉంటేనే జనాలతో టచ్ ఉంటుంది, లేకపోతే మన మాట వింటారు, లేకపోతే మన ఎవడ నలుగురు తిరుగుతారు, కొద్ది వాయిస్ ఉంటుంది అనేటువంటిది వాస్తవం. కానీ 30 ఏళ్ళు కంటిన్యూస్గా ఒక ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత రోజు రోజుకి ఉన్న పరిస్థితులు కనీసం దగ్గరికి రాకపోయినా ప్యారలల్గా కూడా లేకుండా వైడన్ వస్తున్న సందర్భాల్లో ప్రజా నాయకుడిగా గెలిచి ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోలేని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎప్పుడైనా హామీలు ఎక్కువ ఉంటాయి, పనులు కొంత తక్కువ ఉంటాయి. కానీ ఈ రోజున హామీలకి హద్దు లేదు, ఒక నిబద్ధత లేదు, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగినాయి లేదు. దాన్ని పార్టీలు చెప్తున్నాయి కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఇస్తున్నామని వీళ్ళు చెప్పుకుని ఒకళ్ళ మీద మనం ఒకళ్ళం దోబీచులాడుకుంటూ దీన్ని వైడన్ చేసుకుంటూ పోతున్నాం. వచ్చిన తర్వాత చేయటం సాధ్యమా? ఒక పార్టీలో మామూలుగానే హామీ బ్రహ్మాండమైన మీటింగ్ అయింది. మరి ఆయన ఎందుకు వచ్చిందో అప్పుడున్నటువంటి ప్రధాన నాయకుడు ఒక గంట తర్వాత నాకు ఫోన్ చేశాడు, అన్నా ఈసారి నువ్వు నిలబడాలి, తప్పదు రా, పోయినసారి కూడా నువ్వు వచ్చినట్టు వచ్చి రాకుండా పోయావు, మాతో పొత్తున్నా రాకపోయావు, ఈసారి నిలబడాలని ఫోన్ చేశాడు. నేను ఎమ్మటే చెప్పాను, ముందు నేను కంగ్రాచులేషన్ చేయని, ఇంత బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ సక్సెస్ చేసుకున్నందుకు నిన్ను, మీ పార్టీకి, మీ అధ్యక్షుడికి అందరికీ అభినందనలు. ఎవరు నాయకుడి పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు అవసరం లేదు. ఓకే. ఎందుకు మీరు కానీ నా చిన్న డౌటు, ఈ హామీల్లో ఎన్ని చేయగలుగుతాం బ్రదర్ అన్నా నేను. అంటే చెప్పని అన్నా, చెప్తే నువ్వు ఇంత ఇలా అయిపోతే ఎలాగన్నా, ఇవన్నీ తప్పవన్నా అని అన్నాడు. వాళ్ళది వాస్తవమే. అంటే ఈ ఎలక్షన్లో అవి చెప్పకపోతే అసలు నిలబడలేము. ప్రజలు మనని ఇందులో కావు అని తెలిసినా కూడా అవి చెప్పకపోతే వినేటట్టు లేరు అనేది ఇక్కడ, అక్కడ, ఢిల్లీలో ఎక్కడ చూసినా కూడా ఇది సర్వం ఉంది. అందుకే నేను పార్టీల పేర్లు చెప్పట్లేదు, ఇంకొక రకంగా చెప్పట్లేదు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అనిపించింది గెలుస్తాము. నాకు గట్టి నమ్మకం ఏంటంటే మంచికో చెడ్డకో ఎక్కడో ఒక నమ్మకం ఉంది. వాతావరణంలో వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళకు కూడా వెంకటేశ్వరరావు అయితే గెలుస్తాడనేది ఒక ఉంది, మండవ అయితే గెలుస్తాడని ఉంది. కానీ గెలిచేది ఖాయం. గెలిచిన మరో క్షణం నుంచి ఇలా చూస్తే జనాలు, ఇలా చూస్తే హామీలు, ఇందులో ఎన్ని చేయగలుగుతాము? ఇన్ని సంవత్సరాల్లో నిలదీసి అడిగినటువంటి పరిస్థితి నాకు రాలా. చాలా తక్కువ హామీలు నేనుగా ఇచ్చేవాడిని. ఒకటే హామీ అందరూ ప్రధానంగా చేసేవాడిని. ఇప్పుడు ఓట్లకు వచ్చినప్పుడు మీ దగ్గర ఎటువంటి ఆలోచనతో వస్తున్నాను, ఏ ఆత్రతో వస్తున్నాను, 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మీకు అదే స్థాయిలో ఉంటాను, నిజాయితీగా ఉంటాను, అప్పుడు నిలదీయండి అనేటువంటి మాట నేను మొట్టమొదటి 85 ఎలక్షన్లో ఒక రాడికల్ విలేజ్లో నన్ను ఏం చేస్తావో నిలదీసినప్పుడు చెప్పినటువంటి మాట. అట్లానే ఆ ఊళ్ళో అన్ని ఊళ్ళలో రాడికల్స్ స్టాంపింగ్ చేసుకున్నా కూడా ఆ ఊళ్ళో వాళ్ళు అనుకునేవన్నీ చేసి 85% ఒక పక్క రాడికల్స్ ఎదురు తిరిగి రాడికల్స్ అడ్డా అయిన ఊళ్ళో, సిర్నాపల్లి అనే ఊళ్ళో ఆ మాట చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నటువంటి మనిషిని. అట్లా చాలా దగ్గర తిరిగినటువంటి మనిషికి ఎక్కడో నాకు ఒక విధమైన బెరుకు ఉంది. గెలుస్తాము. కార్యకర్తలు ఉన్నారు. నెక్స్ట్ ఇన్నేళ్ల నుంచి తపన పడుతూ ఈ వ్యవస్థలో కార్యకర్తలుగా చూసుకుంటూ
పక్క కార్యకర్తలు చూసుకుంటూ పనులు చేసుకుంటూ అన్నీ చూసుకున్న వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేయటం భావ్యం. కానీ అవి తీర్చగలిగిన పరిస్థితి కూడా లేదు. తీర్చాలంటే కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఏముంటుంది, రాజకీయం అనేది ఫుల్ ప్రొఫెషనే, లైఫ్ లాంగ్ పొలిటీషియన్గా ఉండొచ్చు అని. మన దగ్గర వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చాక ఆయన మొన్న మధ్య నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన దాంతో ఆయన చేతులు కట్టేసినట్టు ఫీల్ అయ్యాడు. ఒక రకంగా ఆయన నన్ను పబ్లిక్ దూరం చేశారేమో అనే ఫీల్లో మాట్లాడారు. అంటే మీరు బీయింగ్ వెంకటేశ్వరరావు గారు అంటే అందరికీ ఇప్పటికీ మీరు పొలిటీషియన్గా మీకు పర్సనల్ రికగ్నైజేషన్ ఉంది. కాకపోతే ఏ పార్టీ తరఫున మీరు పనిచేస్తున్నారు, లేకపోతే ఏ పార్టీ ప్రభుత్వాలు ఉంటే మీ ద్వారా పనులు అవుతాయి అనేది కదా ఇప్పుడు పబ్లిక్ వెతుక్కుంటారు. నేను చెప్పేది మీరు చెప్పిన దాంట్లో వెంకయ్యనాయుడు గారిది చాలా విన్నాను. ఆయన కూడా బేసిక్గా ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఉపరాష్ట్రపతిగా ఆయన్ని కూర్చోబెట్టినప్పుడే ఆయన చేతులు కట్టేసినట్టుంది. అదైనా కూడా ఒక టాప్ లైమ్ లైట్లో ఉండే పోస్ట్ కాబట్టి ఆయన చించారు. తర్వాత కూర్చోలేకపోయారు, తిరుగుతూ ఉన్నారు. ఆయన సుభాషితాలు కూడా కాస్త బాగా చెప్పగలుగుతారు, అనుభవం ఉంది, ఆయన ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పేవి కూడా జనాలు వింటున్నారు బాగానే. ఈ వ్యవస్థలో వెంకయ్యనాయుడు గారు కాదు కదా, ఆఖరికి అంబేద్కర్ లాంటి వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితిలో ఉన్నారా, కానీ ఆస్వాదించే పరిస్థితిలో లేరు. స్వీకరించడం సంగతి దేవుడెరుగు, ఆస్వాదించే పరిస్థితిలో కూడా లేరు. అది నేను అందుకనే నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లా. ఇది నేను మిగతా అన్ని ఖండం చేయట్లా. ఎందుకు నేను తీసుకున్నాను అనేది ఒక్క నిమిషంలో మీకు చెప్తాను. తర్వాత కార్యకర్తలు అయిపోద్ది, పార్టీల్లోకి వస్తాం, ప్రభుత్వాల్లోకి వస్తాం. ఏదో ఉద్యోగం ఇస్తారు, నా బుడ్డాడికి ఎంత ఉంది కాబట్టి ఏదో ఉద్యోగం ఇచ్చి కూడా ఈ వ్యవస్థలో చేయగలుగుతామనేది డౌట్లు ఉన్నాయి. ఆ రోజున నిజంగా కూడా ఎన్టీ రామారావు గారు మాకు నేర్పింది, కానీ మేము వచ్చి డిసిప్లిన్గా పెరిగి వచ్చింది, కానీ మేము కుక్క కాపులా కాసినట్టు కాసాం, నిజాయితీగా చేసాం, ఒక మాట పడకుండా చూసాం. నా ఓటు వేయడం ఎవరైనా కొంతమందిని ఒక రూపాయి తినకుండా కూడా చేశాం. చూసేవాళ్ళు ఎక్సైజ్ శాఖ నాకు ఇచ్చినప్పుడు మా మిత్రులే, నా సహచరులే, అరే గడ్డివాన్ దగ్గర కుక్కలాగా నీకు ఎక్సైజ్ ఏంటిరా అన్నటువంటి మాట చెప్పినవి కూడా ఉన్నాయి. అప్పుడు దాన్ని నేను కుక్కతో పోల్చారు, సంతోషం ఒక విశ్వాసంతో పనిచేస్తుంది అనేటువంటి మాట మాట్లాడాను. ఈ రోజున అదే మాట నేను మాట్లాడితే ఇది పిచ్చి కుక్కరా అని రాళ్ళు వేసి బయట కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇది వాస్తవం. కనుక ఆ సిద్ధాంతాలు, ఆ మాటలు చెబితే అక్కడ కూర్చొని నడవదు. ఇది వాస్తవం. ఇది అంటే వాళ్ళకు కూడా సాధ్యం కాకపోవచ్చు, పార్టీలు కూడా సాధ్యం కావచ్చు. కాబట్టి వాళ్ళ మీద నిందేసి నేను తప్పుకుంటున్నానని కాదు, ఈ అనుభవంతో మనం చెబితే ఇని కానీ మనంతో పనికొస్తుంది అనుకుని కానీ ఏ రాజకీయ పార్టీగా మనకున్నాయన్నీ కూడా అడిగినప్పుడు నా సహకారం, పరిస్థితులను బట్టి ఏ రాజకీయ పార్టీకి ఏదైనా చేస్తే బెటరు, ఈ ఉన్న పరిస్థితుల్లో ఏది బెటరు అనుకునే దాంట్లో కొద్దిగా వాళ్ళకి సహకారం చేయటం, ఒక సలహా ఇచ్చేటువంటి కేంద్రంగా, సలహా ఇచ్చే వ్యక్తిగా పనిచేయాలనేటువంటిది ఉంది తప్ప ఎలక్ట్రోల్ దాంట్లో వచ్చి పదవుల కోసం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని తెచ్చుకుని కిందపడి మీదపడి ఈ వ్యవస్థలో ఎవరినో కాపాడాలనేటువంటి కాపాడలేము. కాపాడాలంటే కొన్ని చేయాలి. అవన్నీ చేసి ఫలితం తృప్తి లేనటువంటిది. ఇన్నేళ్ళు చేసినటువంటి రాజకీయం ఒక ఎత్తు, ఈ ఆఖరిలో మరో ఒక ఎత్తు మార్పు అవసరమా? సరే, నేను తీసుకున్నంత వరకే సమాజంలో చేసి పెడదామనేటువంటి తృప్తితో ఉన్నాను తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట నేను ఎప్పుడు గుర్తు చేస్తాను. మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయినప్పుడు అప్పటికే రాజకీయ నాయకుడు అంటే ఒక అభిప్రాయం, పైరవులను, ట్రాన్స్ఫర్లను, చిన్న చిన్న పనులు చేస్తారని ఒక ఫీలింగ్ ఉండేది. ఎన్టీ రామారావు గారు మా అందరినీ ఎమ్మెల్యేలు చేసి మాతో పాటు కార్యకర్తలకు కూడా ఎవడు తప్పు చేసినా గల్లా పట్టుకోండి అనేటువంటి మాట చెప్పారు. ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఈవెన్ నేనైనా అన్న విధంగా ఆయన మాట్లాడేవాడు. ఆ స్ఫూర్తితో పెరిగినటువంటి వాళ్ళం, ఆ ఉగ్గుపాలు నేర్చుకున్నటువంటి వాళ్ళం. మనం ఒకటి గల్లా పెట్టేదేంటి, అవసరమైతే మనమే నిలదిద్దాం ఆయనైనా అనేటువంటి దాంట్లో
ఆత్మాభిమానంతో పెరిగినాడం, ఆయన మీద అభిమానంతోనే, ఆయన నేర్పిన విద్యతోనే పెరిగినటువంటి వాళ్ళం ఇవాళ దాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలానే ఒక గ్రామం ఉంది నాకు, డీకంపల్లి అని. ఆ మదన్తోనే 5 ఏళ్ళు కూడా మొదట్లో కొద్ది ఇబ్బంది పడేవాడిని నేను, కార్యకర్తలతో, పోలీస్ స్టేషన్లతో, వాటితో వీటితో పడుతున్న సందర్భంలో ఒక గ్రామం వెళ్ళాం. ఆ రోజున మదన పడుతూ ఉండే సందర్భం అది. 3 విగ్రహాలని నాతోటి ఇనాగ్రేషన్ చేయించారు. ఒకటి గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు. చాలాసేపు ఆ విగ్రహాల దగ్గర కూర్చొని ఒకటి ఆలోచించుకున్నాను. ఈ రోజున్న పరిస్థితుల్లో అల్లూరి సీతారామరాజు లాగా ఓ పక్క రాడికల్స్ అవన్నీ కూడా నాకున్నటువంటి ఏరియా పరిధి ఆలోచించుకుని అంత మొండిగా వెళ్తే మనం తీసేయటము ఏదో జరుగుతుంది తప్ప, ఫ్రాక్షనిస్ట్గా మారే పరిస్థితి వస్తుంది తప్ప స్వీకరించే పరిస్థితి లేదు అనేది అల్లూరి సీతారామ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని, గాంధీ గారి వెంటనే అప్పట్లో గాంధీ గారి టోపీ, ఖద్దరు అనేది ఒక వాడుకుండేది. ఖద్దరు బట్టలు వేసుకుంటే ఇది అందరికీ గాంధీ టోపీ పెట్టి అందరికీ నెత్తి మీద టోపీ పెడుతున్నారు అనేటువంటి నాదుడు కూడా ఉండేది. ఆ పని మనం చేయకూడదు అని. ఓకే. ఇక మిగిలింది ఎవరు? నేతా సుభాష్ చంద్రబోస్. వీరోచితంగా ఆయన చేతనైనంత వరకు దేశాలైనా ఎక్కడికైనా వీరోచితంగా పోరాడాడు. ఆఖరిలో అనివి కానప్పుడు ఆయన తప్పుకున్నాడా, తప్పించారా, ఎలా జరిగిందో కానీ కనుమరుగయ్యాడు. కాంప్రమైజ్ కాకుండా ఆ లైన్లో ఉండాలి అనేటువంటి తీసుకున్న 88, 80 ఆ ప్రాంతంలో నిర్ణయం నాకు తర్వాత రాడికల్స్ నన్ను కిడ్నాప్ చేసినప్పుడు కూడా వాళ్ళతో జరిగిన ఇంటరాక్షన్ కానీ, వాళ్ళు నాకు ఇచ్చినటువంటి రెస్పాన్స్ కానీ, అంత గౌరవాన్ని చెప్పకపోయినా వాళ్ళు ఇచ్చిన నాకు రెస్పాన్స్. చెట్టు దగ్గర నువ్వు ఆమదం చెట్టులాగా నువ్వు ఏదో ఇంత మంచోడి పో అనే మాట వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ మాత్రం దానికే అటు సమాజం నా కోసం ధర్నాలు చేసి బస్సులు తగలబెట్టి నిరాదీక్ష చేసే సమాజం, ఇటు రాడికల్స్ లాంటి వాళ్ళే అక్కడ ఉన్నాం, ఎప్పుడు చంపుతారో తెలియదు, ఎప్పుడు వదులుతారో తెలియదు. అటువంటి వాళ్ళు కూడా ఇంత అన్న సందర్భంలో ఈ స్టైల్నే మనం కంటిన్యూ చేద్దాం తప్ప మనం దాంట్లోంచి డివేట్ కాకూడదు అనేటువంటి మరొక ముద్రను వేసుకుని నా జీవితం ఇప్పుడు దాకా గడుపుకుంటూ వచ్చాను. ఇటువంటి ఒడుదొడుగుల నుంచి, ఇటువంటి ఆలోచన సరళ నుంచి మారాలంటే వచ్చిన ఇబ్బందే ఇప్పుడున్న ఇబ్బంది. అంటే స్ట్రైట్గా పాయింట్లోకి వస్తున్నా, మీరు ఇంత నిష్ఠగల నాయకులు కాబట్టే మీరు ఇలాగా ఏ పార్టీలో లేకుండా కామ్ అయిపోయిన తర్వాత కూడా ఒక ముఖ్యమంత్రి ఇంటికి వచ్చేసి నువ్వు వచ్చి మా పార్టీలో పనిచేయి, మాతో కలిసి రామని మీ ఇంటికి వచ్చి అడగటం అంటే చాలా గొప్ప చర్చ అయింది. ఇప్పుడు మరి దానికి మీరు అసలు అప్పుడు ఎలా స్పందించారు? ఆ తర్వాత ఆ పార్టీతో కొనసాగారా? అసలు ఏం చేశారు? అంటే మీరు చెప్పింది గతంలో చాలా సంవత్సరాలు ఒక సహచరుడుగా 85 నుంచి కూడా చంద్రశేఖరరావు గారు మేము కలిసి ఉంటున్నారు. ఎమ్మెల్యేలు అయినప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా మేము గెలవటం జరిగింది. అలాగే వాళ్ళ జిల్లాకి నేను, నా జిల్లాకి ఆయన ఇన్ఛార్జీలుగా కూడా ఆ జిల్లాలతో సంబంధం ఉంది. అటువంటిది ఒక ఉద్యమంగా, ఆ ఉద్యమంలో చెరో పక్కన ఉండి కూడా రాజకీయం చేయడం జరిగింది. అటువంటిది తెలుగుదేశం పరిస్థితులు మీకు తెలుసు. ఈ రాష్ట్రం కాకుండా పక్కన వెళ్ళిపోవటం, తెలుగుదేశం ఇక్కడ నిలబడినటువంటి ఉండటం, చంద్రశేఖరరావు గారు మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవ్వడం, దాదాపు 80 సీట్లు 90 సీట్లు తెచ్చుకోవటం, ఆ 5 సంవత్సరాల్లో కూడా ఒక 4-5 సార్లు తనే వ్యక్తిగతంగా కూడా నాతో మాట్లాడటం, మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు లేకపోతే మిగతా ఎమ్మెల్యేస్ను నా దగ్గరికి పంపిరమ్మని అడగటం చాలా జరిగింది. కానీ ఇవన్నీ ఆలోచించుకుని నేను ఫిట్ ఇన్ అవుతానో కాదో అనే దాంట్లోకి వెళ్ళలేదు. కానీ రెండోసారి గెలిచిన తర్వాత అంటే వాళ్ళు అనుకున్నారా మీరు వాళ్ళ పార్టీలో ఉన్నట్లే ఫీల్ అయ్యారా వాళ్ళు? సహజంగా నేను సలహాలు ఇస్తూ ఉండేవాడిని. ఓకే. కొద్దిగా మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉండేవాడిని. కొన్ని వాళ్ళకి ఇబ్బంది రావచ్చు, కొన్ని చెప్తాడులే అనుకుని ఉండవచ్చు. అవును. అదే సందర్భంలో రెండో ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి కవిత గారు మా దగ్గర నిలబడటం, కొద్దిగా టైట్ కూడా ఉండొచ్చు, తను కూడా వచ్చి రమ్మన పిలిచిన సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిలబడలేదు,
అవును. సో నిలబడి ఉంటే ఇంకో రకంగా ఉండేది. 30 ఏళ్ళు రాజకీయం చేసి ఇంట్లో ఎందుకు కూర్చుంటావు రమ్మని ఆయన కోరడం జరిగింది. సరే, స్నేహానికి నేను ఇందాక చెప్పినప్పుడు సరే ఎలాగో రాజకీయంలో ఉన్నాం, వాళ్ళని నువ్వు వచ్చి అడిగినప్పుడు మన కాంట్రిబ్యూషన్ చేద్దాము. అవును. మనం ఎన్ని అనుకున్నా ప్రజలు కోరుకుని ముఖ్యమంత్రి చేసిన సందర్భంలో ఆయన తీసుకుంటే వచ్చిన సందర్భంలో చేయటం మన ధర్మం అనుకుని వెళ్ళడం జరిగింది. వెళ్ళాం. కానీ అక్కడ నాకు స్ట్రేట్ ఫార్వర్డ్ కొన్ని డిస్కషన్లో ఈయన మారడానో లేకపోతే ఇంకొక ఆయన అభిప్రాయం ఆయనకు ఉండి ఉండొచ్చు. ఆయన కూడా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఎక్కువగా స్పందించలేదు. నేను కూడా చెప్పాను కదా, తర్వాత 3-4 లెటర్స్ రాయడం జరిగింది. నాకున్న అభిప్రాయం అనేవన్నీ కూడా వాళ్ళకి కూడా కొద్ది ఇరిటేషన్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మీ మిత్రులు తర్వాత ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ నుంచి రేవంత్ గారు రావటం, వాళ్ళ తరఫు నుంచి కూడా రావటం. వీళ్ళు పిలవలేదా ఇప్పుడు? మీ తుమ్మల, రేవంత్, ఇప్పుడున్న గవర్నమెంట్లు వీళ్ళు ఆహ్వానించట్లేదా? ఇందాక చెప్పినట్టు అప్పట్లో ఉన్న 2-3 ప్రెసిడెంట్లు మాట్లాడడం జరిగింది, ఇంటికి రావడం జరిగింది, రమ్మని కోరడం జరిగింది. ఎలక్షన్ ముందు కబరంతో పాటు రేవంత్ గారు కూడా నా దగ్గరికి రావడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు పైన వాళ్ళ టీం కూడా నాతో మాట్లాడటం జరిగింది. చెప్పాను కదా, మీకు చేసి పెట్టే రాష్ట్రంలో రాజకీయం మారాల్సిన పరిస్థితి ఉంది, పార్టీ మారాల్సిన పరిస్థితి ఉంది, అధికారం మారాల్సిన అవసరం ఉంది. చేసి పెడతాను కానీ నేను రాను అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. ఆఖరిలో ఖచ్చితంగా రమ్మని నాగేశ్వరరావు గారు కానీ రేవంత్ గారు కానీ వీళ్ళంతా అడగడంతో రాహుల్ గాంధీ గారు వస్తున్నాడు, నీవు చేసి పెడుతున్నావు కానీ అది మాకు కొంచెం లైజీగా ఉంది, రమ్మని కోరినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళడం జరిగింది. 3-4 రోజులు పనిచేసి పెట్టడం జరిగింది. సరే, నాతో అయినంత ఇందాక చెప్పినట్టు సహకారం చేయడం వరకే నా బాధ్యత అనుకున్నాను తప్ప ఇంటర్మ్స్ యాక్సెప్ట్ కోరుకుని మాత్రం వెళ్ళలేదు. ఆ మాట నేను రాహుల్ గాంధీ గారికే చెప్పాను. 40 ఏళ్ళు కూడా మీ పార్టీతోనే పోరాటం చేసి ఉన్నాము. గత 18లో మాత్రం మీతో కలిసి చేసిన దాంట్లో మా తెలుగుదేశం తరఫున పనిచేయడం జరిగింది. గతంలో రంగా గారిని, జైపాల్ రెడ్డి గారిని నేనే అడిగాను, అన్ని రోజులు పోట్లాడి కాంగ్రెస్ కిందకి వెళ్ళావనేటువంటి మాట నేనే అడిగాను. ఇవాళ గమ్మత్తుగా నేనే మీతో మాట్లాడి మీతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని మాట చెప్పడం జరిగింది. ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడండి? సరే, ఆయన కూడా జుబిలియంట్గా మాట్లాడి, సరే అట్లేముండదు, తెలియదు మా కాంగ్రెస్లో అట్లేముండదు, రండి మీరు ఇక్కడ ఉంటారా అక్కడ ఉంటారా అని అంతవరకు జుబిలియంట్గా మాట్లాడారు. కేసీ వేణుగోపాల్ గారు కానీ వాళ్ళు కానీ. తర్వాత రేవంత్ గారు కూడా 2-3 ప్రయత్నాలు ఆయన చేసినట్టున్నాడు. నేను కోరింది కాదు, నేను అడిగింది కాదు. ఇందాక చెప్పినట్టు నాకు అవకాశం ఉన్న మేరకు, వాళ్ళు తీసుకునే మేరకు, అటు ప్రజలు వచ్చినా కార్యకర్తలు వచ్చినా వీళ్ళు వచ్చినా నా పరిధిలో మంచి అనుకున్నది మాత్రం తప్పకుండా చేసి పెడతాను, చేసి పెట్టాలి, బాధ్యత కూడా ఉంది అని నేను అనుకుంటాను. ఇప్పుడు రాజకీయం అంటే అసలు ఇప్పుడు ఒక ఐడెంటిటీ ఉండాలి కదండి. అసలు మీరు ఇప్పుడు ఏ పార్టీ? జనానికి ఉన్న డౌట్ అది, మీరు ఏ పార్టీ? కాదు, ఒకటే క్వశ్చన్. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా ఇప్పుడు సిద్ధాంతాల పరంగా ఎక్కడ ఏ పార్టీలు లేవు శ్రీరామ్ గారు. చూసాము ఆ రోజున కాంగ్రెస్ మంచో చెడ్డో దాని సిద్ధాంతం ఉండేది, కమ్యూనిస్టు పోరాటం చేసే సిద్ధాంతాలు వచ్చింది. తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఒక వరవడిలో ప్రజలే దేవుడు అనే సిద్ధాంతం నడిచిన సందర్భంలో మేము చూసాం, పనిచేసాం. తర్వాత వచ్చే పాల పరిస్థితుల్లో మేమే బీజేపీతో పనిచేసాం, మేమే టీఆర్ఎస్తో పనిచేసాం కలిసి, మేమే కమ్యూనిస్టులతో పనిచేసాం, మేమే కాంగ్రెస్తో కూడా కలిసి పనిచేసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పార్టీల్ని విమర్శించి సిద్ధాంతాల గురించి ఎక్కువ మాట్లాడితే కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది నా మనసులో. నాకు ప్రజలు ఎలా తీసుకుంటారనే కదా, ముందు మన ఆత్మతృప్తి లేకుండా మనం మాట్లాడే దాంట్లో మనకి స్పష్టత లేకుండా మాట్లాడటం భావ్యం కాదు. నిన్నటిదాకా తిట్టి ఇవాళ పోగొట్టడం, నిన్నటిదాకా పొగిడి ఇవాళ తిట్టడం, అది నేను రాజకీయం అనుకోను. అయితే 2 పైరవీలు చేసి 2 పనులు ఇప్పించి 2 పోలీస్ స్టేషన్లు ఇడిపించి లేకపోతే 1-2 పనులు చేస్తే అయ్యేది కాదు. నా ప్రయత్నం చేద్దాం, వచ్చింది,
ఈ ప్రభుత్వంలో నేను చేయగలిగిన ఏమైనా ఉంటే చూస్తున్నాం కదా మనం. ఆ. గతంలో జరిగిన దానికి భిన్నంగా జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అన్ని చోట్ల ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఫైనాన్స్లో ఇబ్బంది ఉంది, సో పేమెంట్స్ల దగ్గర ఇబ్బంది ఉంది, వర్కుల దగ్గర ఇబ్బంది ఉంది, రాజకీయంలో కూడా ఉంది. రేవంత్ కింద మీద డక్కా మొక్కాలు పెట్టి లాగలుగుతున్నాడేమో అనిపిస్తుంది. అది కాంగ్రెస్ మేము 30 ఏళ్ళ నుంచి చూసినటువంటి కాంగ్రెస్, ఇప్పుడు పెరిగి వచ్చినటువంటి కాంగ్రెస్, మార్పులు వచ్చినటువంటి కాంగ్రెస్. కనుక అక్కడ ఉన్న పరిస్థితికి ఆశ్చర్యం లేదు. వాళ్ళకి ఏదన్నా సహకారం చేయటమే తప్ప దాన్ని ఏదో పొందాలనో లేకపోతే వాళ్ళకి మరీ నిలబడి చేయాలనో విమర్శించి చేయగలిగింది లేదు. సలహాలు మాత్రం పొరపాట్లు మాత్రం చెప్పాలని ఉంది, చెబుతాము, చెబుతూనే ఉంటాము. సో పాజిటివ్గా తీసుకుంటే సంతోషం. ప్రజలకు కూడా ఇప్పుడు గబాలను మేము చెప్తే ఓహో వీడికి ఏదో ఇవ్వలేదు కాబట్టి వీడు బయటపడి చెప్తున్నాడు అనుకునేటువంటి సమాజం ఉంది. వాళ్ళు సోషల్ మీడియా కూడా వచ్చింది కనుక చెప్పేటప్పుడు కూడా కొద్దిగా చూసి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కొద్దిగా ఆలోచిస్తున్నాం. కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, చెప్తాము. మా బాధ్యత ఎలక్షన్లోనే కాదు చేయడం జరుగుతుంది. అంటే నేను అనుకుంటున్నా ఇప్పటికి కూడా మీరు తెలుగుదేశంలోనే ఉన్నారని. సో ఎవరు అన్నా కాకపోయినా మూలాలు తెలుగుదేశం, రైట్. మేమే కాదు, ఈ రోజున ఎన్ని మాట్లాడి తిట్టి చేసినా, చంద్రశేఖరరావు గారు ఎంత నెగిటివ్ మాట్లాడుకున్నా, అవసరం వచ్చినప్పుడు నేను తెలుగుదేశం అంటాడు, మా నాయకుడు చంద్రబాబు అంటాడు, తెలుగుదేశమే మాకు పెట్టింది అంటాడు, ఆంధ్ర వాళ్ళు మంచోడు అంటారు. అంటే మీకు ఎన్టీ రామారావు గారి ప్రభావం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఉంది. సో సహచర్యం పనులు చేయడంలో కానీ కార్యకర్తలు మిడివడంలో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం ఉంది. కానీ బేసిక్ స్ట్రక్చర్లో మాత్రం ఎన్టీ రామారావు గారు చెప్పినవి అన్నీ ఉన్నాయి. ఆయన చెప్పిన ఈయనే ఆయన నిలదీసే కాడికి వెళ్ళామనే మాట ఇందాకే చెప్పాను. అంటే కాలం మారింది కదా. ఇప్పుడు ఎన్టీఆర్ టైంలో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక చీపురు కట్టిన అలా వేసిన నియోజకవర్గంలో గెలిచి బయటకు వచ్చారు. ఇవాళ ఒక అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు పెడతాడు, ఎంత ఖర్చు పెడతాడు అనేది ఫస్ట్ చూసి టికెట్లు ఇచ్చే పరిస్థితి. పోటీ చేసిన తర్వాత ముందు పార్టీకి ఫండ్ ఎవడిస్తాడు అనేది ఒక లెక్క. ఈ అంత మనీ పాలిటిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని తట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. చీపురు కట్టును పెట్టినా గెలిచేదను, లేకపోతే ఆయనే మమ్మల్ని పుట్టించాడనో చెప్పుకునేటువంటి వ్యత్యాసాలను నేను పోను. రెండింటికి నేను వ్యతిరేకం. కానీ తెలుగుదేశం కూడా ఆ రోజున మంచి చెడ్డలు చాలా పరిశీలించి చదువుకునే వాళ్ళని, డాక్టర్ని, ఇంజనీర్ని, సమాజంలో ఉన్న వాళ్ళని నిష్ణాతులనే ఇచ్చింది. కనుక ఆ స్వీపింగ్ రిమార్కు కరెక్ట్ కాదు. అది రిమార్క్ అని కాదండి నేను చెప్తున్నా. అంటే రాజకీయ ఆలోచన ధోరణి కూడా కరెక్ట్ కాదు. అలానే ఎన్టీ రామారావు గారు కూడా నేనే పుట్టించాను అనేటువంటి మాట వచ్చినా కూడా అది గాడి తప్పుతుందేమో అనేటువంటి వచ్చినప్పుడు, లక్ష్మీపార్వతి గారు లాంటి వచ్చినప్పుడు ఆయన నేర్పిన దాన్ని ఆయన అడిగామనే మాట గుర్తు చేస్తున్నాను మీకు. అది కూడా ఆయన నేర్పిందే. ఆ క్రెడిట్ కూడా ఎన్టీ రామారావు గారిదే. తెలంగాణలో ఈరోజు ఇన్ని గొంతుకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి అంటే రాడికల్స్ లాంటి వాళ్ళు కత్తులు మన తుపాకులు తీసుకుని, కర్రలు తీసుకుని ఎమ్మడికెళ్ళి జనాల్ని కొట్టి వాళ్ళు చైతన్యం చేసి వాళ్ళని చూసే ప్రేక్షకులు చేసి వీళ్ళు యాక్షన్ చేశారు. కానీ ఎన్టీ రామారావు గారు అలా కాదు. ఊళ్ళెమ్మడి తిరిగి ప్రతి వాడిని ఒక నాయకుడిని తయారు చేసి ప్రతి దగ్గర ప్రతి వాడు ఒక ఎన్టీ రామారావు కావాలని చెప్పి ఆయన మాట్లాడుతున్న స్ఫూర్తిలో మాకు మొదట్లో వచ్చినప్పుడు ఆయన చెప్పిన స్పీచ్లు కానీ ఆయన పాటలు కానీ మాకు రోమాలు నెక్కబడిసి వచ్చినటువంటి బ్యాచ్లు మేము. అంటే మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో. కాదు రాజకీయ పరిస్థితులు ఆ రోజుల్లో కొన్ని దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఎవర్షన్తో ఎవరిని పెట్టినా గెలుస్తారు పార్టీ దాదాపు పబ్లిక్ టాక్. పార్టీ పేరు మీద ఆ రోజున గెలవటం జరిగింది. అవును. ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద ఉన్న ఎవర్షను అసలు ఎవరు కూడా వ్యతిరేకం లేరు, ఎవరు రారు, కమ్యూనిస్టులు కూడా చీలికలు పీలికలు ఉన్నారనేది ఒక భాగం. అంతా కలిపి ఒక్కడిగా ఒక నాయకుడిగా నిలబడగలడు, చేయగలడు అనేటువంటి ధైర్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు ఈ 3 భాగాలతోటే ఆ రోజున అధికార మార్పిడి జరిగింది 9 నెలల్లో. లేకపోతే అది ఒక హిస్టారికల్ ఇష్యూ, అది ఈజీ కాదు. నేను కూడా దాన్ని కాదంటల్లా. ఇవాళ రాను ఇందాక చెప్పినట్టు మనీ ప్రభావం పెరిగింది, అవును, కులాల ప్రభావం పెరుగుతూ ఉంది,
ప్రాంతాల ప్రభావాలు పెరుగుతుంది. నిన్న మొన్న కూడా చూసాం మనం, ఏమీ లేనిది మార్వాడి హఠావు అనో లేకపోతే మార్వాడి అనో ఎక్కడికి పోతున్నామో అర్థం కానటువంటి ఆలోచనలో ధన ప్రభావంతోనే రాజకీయాలు నడిచే పరిస్థితి ఎక్కువైపోయింది. ధనం లేకపోతే రాజకీయం లేని పరిస్థితి వచ్చింది. సో ఇవాళ ఏది చూసినా కూడా మూలమైన పరిస్థితులు వస్తున్న సందర్భంలో ఈ మిస్ మ్యాచ్లో మనం నిజంగా కూడా త్యాగం చేయాలి అంటే తప్పు లేదు, చేయటానికి కూడా వెనకపోం. కానీ ఇది ఏ దిశలో పోతుందో అర్థం కాని పరిస్థితి మాకు కనపడతా ఉంది. ఓకే. ఎందుకంటే ఆ రోజుల్లో రాడికల్స్ చంపుతారు అని ఏం చేస్తారో తెలవని పరిస్థితిలో కూడా ఊళ్ళల్లో గన్మ్యాన్లు పెట్టుకోకుండా తిరిగినటువంటి మనుషులం. ఆ రోజు ఎప్పుడు భయం అనిపించలేదు. కానీ ఇక్కడ ప్రతి క్షణం భయంగా ఉంటాను. ఎందుకంటే ఆ మానము లేకపోతే ఏదో అభిమానం ఎక్కడ చచ్చిపోతుందో అనేటువంటి భయం. కనుక ఈ మీమాంసలో ఉన్నాం తప్ప భయపడో లేకపోతే ఇంకొక రాజో లేకపోతే మీరు చెప్పినట్టు ఏ పార్టీలో ఉన్నాం, మన మాట వింటారు, ఇన్నంతవరకు చెబుతాము. కనుక ఏ పార్టీ అనే దానికన్నా కూడా మన మాట కొద్దిగా చెల్తుంది, వింటారు అని నమ్ముకున్న వాళ్ళు వస్తే మీరు చెప్పినట్టు చేయగలుగుతాం. సో కాలేజీ కావాలని అడుగుతున్నాం, మంచి కావాలని అడుగుతున్నాం. ఏదైనా జిల్లా సమస్యలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేస్తోనూ అధికారులతోనూ అవసరమైతే ప్రభుత్వంతోనూ సమాజంలో ఈ 2-3 చెప్పినప్పుడు జరుగుతాయి అనుకున్నప్పుడు చెప్తున్నాం. అంతేగాని నేనేదో చెప్తున్నాను, నా ఎమ్మటి ర్యాలీ కావాలి, నా ఎమ్మటే ఉండాలి అనేటువంటి ఆత్రం కూడా నాకు లేదు. అంటే పదవి అనేది ఐడెంటిటీ కదా అని, వ్యక్తిగా మీకు ఎట్లాగా ఐడెంటిటీ ఉంటుంది? మీరు భవిష్యత్తులో అసలు ఏంటి, వాట్ ఈజ్ యువర్ స్టాండ్? అంటే ఇదే ధోరణిలో ఉన్నాను నేను. నిజానికి సమాజానికి ఏదన్నా కావాల్సి వచ్చి మనం ఏదన్నా చేస్తే ఫ్రూట్ఫుల్ వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం తెగించి చేయడానికి కూడా వెనక్కిపోం. ఇందాక నేను చెప్పాను కదా, ఆ రోజున చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు గెలిచి వచ్చి అన్నీ చేసి ఏ పాదం జరగకుండా ఆయన ఉన్నప్పుడు ఏదో జరుగుద్ది అనుకునేటువంటి తపంతో ఆ రోజు చేయటం జరిగింది. ఆ రోజు కూడా ఇదే చెప్పాను, పదవుల కోసం వెళ్ళటం లేదు. మొన్న రేవంత్ గారు వాళ్ళు కాంగ్రెస్కి చేసినప్పుడు కూడా నేను స్పష్టంగా ఇదే మాట చెప్పాను, అదే నమ్మాను, అదే చెప్పాను. ఇవాళ కూడా నిలబడ్డాను. మనం ఏదైనా మంచి అడ్డు ఉంది జిల్లాలోనో ఇక్కడో అక్కడో నా మాట కొద్దిగా రేవంత్ గారు ఇంటాడనో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంటుందనే అభిప్రాయం ఉంది, పనిచేసి పెట్టాం కాబట్టి. ఓకే. ఆ దిశలో ఎవరొచ్చినా ఆ అభిప్రాయం ఇంకా ఉంటుంది. కాంగ్రెస్లోనే ఉన్నాం కాబట్టి, చేశాం కాబట్టి కాంగ్రెస్ ఫ్లేవర్ ఉంది అని అనుకుంటారు, చేస్తాను. ఇంకా కూడా ఏదన్నా చెయ్యాలి వచ్చినప్పుడు చేసినప్పుడు నేను చెప్పానే, నా కోసం కోదో లేకపోతే నాకేదో పదవి కోసం చేయను. ఏదన్నా నిజంగా చేస్తే ఫలితం వస్తుంది, లేకపోతే చేయాల్సిన అవసరం వచ్చింది, ఏది చేసి పెట్టడానికైనా వెనక్కిపోను. అంటే బేసిక్గా మీకు పవర్ గోల్ అనేది లేదనేది అర్థమవుతుంది. అంటే ఎవరైనా ఒకళ్ళు ఎమ్మెల్యే అయ్యాక మినిస్టర్ అవ్వాలి, మినిస్టర్ అయ్యాక సీఎం అవ్వాలి, ఏదో ఉంటాయి. అసలు మీకు ఎలాంటి గోల్ లేదు, మళ్ళీ కామ్ అయిపోయారు, మళ్ళీ టోన్ డౌన్ అయ్యారు. నేనేమన్నా అంటే పదవులు చాలా చూసాం, కార్యకర్తగా చూసాం 83 నుంచి. అసలు రాజకీయంలో రాకుండా 77లో ఎమర్జెన్సీలోనే వ్యతిరేకంగా చేశాం ఇందిరాగాంధీ గారికి ఆ రోజున కాంగ్రెస్. తర్వాత ఎమ్మెల్యేగా చేసాం, ఎమ్మెల్యే ఊహించింది కాదు, ఎమ్మెల్యే అయిపోయాం. మంత్రి మాకున్న పరిస్థితుల్లో తెలంగాణలో మంచి అన్ని చూసుకున్నప్పుడు అంత సీనియర్లు ఉండే టైంలో మేము మంత్రి అవుతామని కూడా అనుకోలేదు. మంత్రి అయిపోయాము, 2 టర్మ్స్ అన్నీ చూసాం, 10 మంది ముఖ్యమంత్రులను చూసాం. ఓకే. చెన్నారెడ్డి గారిని, ఎన్టీ రామారావు గారిని, ఆఖరి భాస్కర్రావు గారిని, దాదాపు 10 మంది ముఖ్యమంత్రులను చూసాం. అంటే బేసిక్గా మీది అగ్రికల్చరల్ ఫ్యామిలీ కదా, మీరు ఇట్లా రాజకీయాల వైపు ఎలా ఆకర్షితులయ్యారు? అంటే స్టూడెంట్ లీడర్గా స్టార్ట్ అయ్యారా ఎట్లా? అట్లా నేను మొదటి నుంచి కూడా రాజకీయాలకు దూరమే ఉండేవాడిని. ఎమర్జెన్సీలో స్పందించాలనిపించింది, స్పందించాము. ఆ రోజున బయటకు వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల కూడా వేసే పరిస్థితి ఉంది. పబ్లిక్గానే వ్యతిరేకం చేశాం. కాకపోతే కుటుంబ రీత్యా మా నాన్న కొద్ది కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ నుంచి కొద్దిగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఏ ఎలక్షన్లో నిలబడలేదు, కానీ ప్రతి ఎలక్షన్లోనూ ఆయన పాపం యాంటీ కాంగ్రెస్గానే చేసేవాడు. ఆయన పాపం రామ్ గోపాల్ రెడ్డి గారు ఎంపీ, మా కాంగ్రెస్, ఈయన కూడా కలిసి షుగర్ ఫ్యాక్టరీలో డైరెక్టర్గా చేసేవాళ్ళు, సత్సంబంధాలు ఉండేవి. కానీ ఒక పొలిటికల్ వ్యూస్ ఆ రోజుల్లో
ఈయన కమ్యూనిస్ట్ దాంట్లో కొద్ది భావాలు ఉండే వ్యక్తిగా, అవతల వాళ్ళు కాంగ్రెస్ ఉంటే కూడా వ్యతిరేకంగా చేసేవాళ్ళం, మళ్ళీ కలిసి పనిచేసేవాళ్ళం. అటువంటి నేపథ్యంతో వచ్చాం. అనుకోని పరిస్థితులు నేను ఎమ్మెల్యే అయ్యాను. ఈ జర్నీ ఎలా అలా 5 ఏళ్ళు అనుకుంది 10 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 10 ఏళ్ళు కలిసి వచ్చి ఇప్పుడు ఈ 10 ఏళ్ళు అయింది. రాజకీయం నడుస్తూ ఉంది. సో తృప్తిగానే ఉంది నాకు. రిపెంటెన్సీ లేదు, పదవి లేదనేటువంటిది లేదు. పదవి అశాశ్వతం అనేది ఎక్కిన రోజు నుంచి నా దృష్టిలో ఉంది. కాబట్టి చాలామంది నేను వచ్చే రోజుకే కొన్ని పేర్లు చెప్పినా బాగోదు, కానీ పదవి పోతే పెరాల్సిస్ వచ్చినటువంటి నాయకుల్ని ఆ రోజుల్లో మేము విన్నాం. వ్యామోహం ఆ సెల్యూట్ కొట్టేవాళ్ళు, వెనక పోలీసులు, మనుషులు, మంది మార్బలం, అట్టహాసాలు లేకపోతే తట్టుకోలేని వాళ్ళని కూడా చాలామంది మేము చూసాం. అవన్నీ కూడా చాలా చూసి ఆస్వాదించి ఆ లిమిటేషన్లు మేము పెట్టుకున్నాం కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. చెప్తున్నాం కదా, ఇప్పటికి కూడా ఏదైనా చేయాలి అనుకుంటే మనస్ఫూర్తిగా ఫలితం ఉంటుంది అనుకుంటే చేయడానికి వెనక్కిపోను. కానీ అంత తెగింపు చేసే పరిస్థితులు కనపడలేదు. మాకు ఎప్పటి నుంచో నేను మిమ్మల్ని అడగాలనుకున్నా, ఇవాళ సందర్భం వచ్చింది. మీకేదో ఒక సంప్రదాయం ఉన్నట్లుందండి. మీరు ఇంటి నుంచి నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు ఇది చెంపదెబ్బ కొట్టడం చూసి నేను ఎప్పుడు ఫోటోలు వేసాం కానీ పేపర్లో అది ఏంటి అనేది నాకు ఇంతవరకు క్లారిటీ లేదు. వాట్ ఈజ్ ఇట్? నేను మొదటిసారి ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు గెలిచి వచ్చిన తర్వాత కొద్ది కమ్యూనిస్ట్ భావాలు, కొంచెం బాగా పుస్తకాలు చదివేటువంటి మా కజిన్ మా బావగారు ఉండేవాడు. రాగానే ఇంట్లోకి ఎంటర్ అవుతుంటేనే రాగానే చంప మీద కొట్టాడు. అందులో నేను షాక్ అయ్యి చూశాను. ఏం లేదు, పదవి వచ్చిందని విర్రవీయకుండా ఉండడం కోసం ఇది కొట్టాను. వెనకడికి ఆయన తిమ్మరాసు శ్రీకృష్ణదేవరాయలు కథ చెప్పాడు నాకు. తర్వాత కూడా ఒకే చెంప కొట్టావు, రెండో చెంప కొడితే బాగుంటుందని కృష్ణదేవరాయలు తిమ్మరసన అన్నట్టు కూడా మన కథలు చదువుతూ ఉంటాయి. అటువంటి కథల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయమే స్ఫూర్తి. అధికారం వచ్చినా విర్రవీయకూడదు అనేటువంటి భావన కలిగించడం కోసం ఆయన చేసే పని. ఆఖరికి ఈ టీవీలో వచ్చిన తర్వాత ఒకసారి టీవీలో అది వచ్చిందనమాట. ఓకే, అనుకోకుండా ఆయనకి సరే గెలుస్తూ వస్తున్నాం కాబట్టి నామినేషన్ అప్పుడే ఆయన అలా చెంప మీద కొట్టేవాడు అన్నమాట. సో అది చూసి ఆ రోజున టీవీల్లో అబ్బని దెబ్బ కమ్మని అబ్బాయిని చాలా స్కోర్ అయింది. దాంతో అదొక అంటే ఆ సంప్రదాయం వెనక ఏదో ఉందని జనమంతా భావించారు. అయితే మీరు ఇప్పుడు క్లారిఫై చేశారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలా ఉండేది? పేరెంట్స్, మీరు ఎమ్మెల్యేగా ఇట్లా ఎలక్షన్స్ నేను చెప్పాను, మా ఫాదర్ గారు, ఆయనకి బసప్పన్నయ్య గారు, మాగ్నేని బసప్పన్నయ్య గారు, కంటనేని వెంకటరత్న గారు, మోటూరు హనుమంతరావు గారు, శ్రీకృష్ణ గారు, వాళ్ళ తోటి ఏజ్తో వాళ్ళతో తిరిగినటువంటి వ్యక్తి. ఈయన ఇక్కడికి వచ్చేసాడు 1940స్లోనే. కానీ ఆ అనుబంధం ఉండేది. అట్లా ఆ ఉన్నటువంటి రాజకీయ అనుబంధంతో ఒక ఫ్యామిలీస్ ఇంపాక్ట్ మా మీద ఉంది. తర్వాత ఆయన ఎలక్షన్లో పాపం ఎప్పుడు ఇందాక చెప్పినట్టు ఊర్లో మా నాన్న అక్కడ ఊర్లో రాంగోపాల్ రెడ్డి గారిని విమర్శిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఎంపీ ఆయన వచ్చి మా ఇంట్లో ఆమ్లెట్ వేసి తినేళ్ళాడు. ఇది నా కళ్ళతో నేను చూశాను. అంటే ఆయన రాజకీయం అయింది, ఈయన కూడా ఇన్ని మాటలు చెప్పాడు, చూసుకో వెంకటరామయ్య ఇంట్లోనే నేను వెళ్ళాను అనేటువంటి మాట ఆయన ఇవ్వదలుచుకున్నాడు రాంగోపాల్ రెడ్డి. అంటే అటువంటి రాజకీయాలు చూసినటువంటి వ్యక్తులు మేము. ఆయన కూడా నాకెప్పుడు నన్ను రాజకీయాల్లోకి వెళ్ళే రోజున రే మనం రాజకీయాలు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనకెందుకు నిలబడటం అన్నాడు ఆయన. ఇది అందరూ ఏమనుకుంటారంటే వెంకటరామయ్య గారి నన్ను సపోర్ట్ చేసి నన్ను నెట్టాడు అని అనుకుంటారు. కానీ నేను నా అంతటికి నేను ఆలోచించుకుని మా స్నేహితులతో మా కజిన్తో మేము ఆలోచించుకుని నిలబడాలని అనుకున్నప్పుడు ఆయనతో చెప్పాను, రే మనకెందుకు నిలబడటం రాజకీయాలు కాదు. నేను సరే తెలుగుదేశం వచ్చింది, అవకాశం వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చినప్పుడు తప్పేం లేదనుకుంటాను. నువ్వు కూడా పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చావు కాబట్టి చేస్తే తప్పు లేదనుకుంటున్నాను అన్నాను. ఆయన ఒకటే మాట అన్నాడు, డబ్బు సంపాదించడానికైతే రాజకీయాలు అవసరం లేదురా, నీకు మంచి వ్యాపారాలు ఉన్నాయి, నీకు వ్యవసాయం ఉంది, దాని గురించి ఆలోచించొద్దురా అన్నాడు. నీకు మాటిస్తున్నా నాన్న, డబ్బుల కోసం నేను రాజకీయం చేయను,
ఆ పరిస్థితి ఉంటే తప్పుకుంటాననేటువంటి మాట ఆయనకి నేను ఇచ్చాను. అది నాకు బైండింగ్. ఓకే ఓకే. అందుకే చెప్పాను, రాజకీయంలో ఎన్ని చెప్పినా ఇంకా ఇంకా లోపల ఏదో ఉంది ఊడదీయమనేటువంటి సమాజం ఇది. కానీ ఎవరు ఊడదలేనటువంటి ఆత్మ, ఆ సాక్షిగానే నేను రాజకీయం చేసుకుంటూ వచ్చాను. ఆ రాజకీయం దాని మూలానే ఇవాళ ఇది మీ ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నాను. అంటే మీరు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీకు బాగా సంతృప్తినిచ్చిన సందర్భం ఏంటి? అంటే సర్వీస్లో చాలా అంటే ప్రజలతో మమేకమై ఉన్నాము. జిల్లాకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడూ వెనక్కిపోలేదు. ఈ రోజున నిజామాబాద్లో అల్లీ సాగర్, గుత్పా లాంటి ప్రాజెక్టులు రావడానికి మేము హంగర్ స్ట్రైకులు చేయటం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన కరీంనగర్ కానీ మిగతా దగ్గర అడ్డంకులు ఉన్నా కూడా ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి పెట్టడం, అప్పటిదాకా సింగిల్ క్రాప్ కూడా రానటువంటి మా ఏరియా వాళ్ళ 2 క్రాపులు పండుతున్నాయి పోజంపాడు బ్యాక్ వాటర్ తోటి. అట్లా ఎలక్ట్రిసిటీ ఇష్యూస్లో కానీ అసలు ముందు కామన్ మ్యాన్కి కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాలు అందించడంలో చాలా తృప్తిగా ఉంది. నేను వెళ్ళిపోయే రోజున, నేను ఎమ్మెల్యే అయిన రోజుకి తేడా నేను చూసుకుంటే, నేను వచ్చిన రోజున ఒకటో రెండో బీటీ రోడ్లు ఉన్నాయి. నేను దిగిపోయే రోజున ఆల్మోస్ట్ ఆల్ ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ ఆల్ చాలా తండాలకు కూడా బీటీ రోడ్లు వేసాం, పంచాయతీ బిల్డింగ్స్ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ ఇచ్చాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. అటువంటి మౌలిక సదుపాయాలు చేయడంలో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశాం. ఆ రోజున ప్రభుత్వాలు కూడా దాని మీద కేంద్రీకరించినాయి. వ్యక్తులుగా ఎక్కువ చేయలేకపోయి ఉండొచ్చు, ఆ లోటు నాకు కూడా అర్థమయ్యేది. కొంతమందికి కూడా నా మీద ఉండేది అభిప్రాయం, నాకు పనులు చేసి పెట్టడం. కానీ మౌలిక సదుపాయాలు కానీ, గ్రామాలు కానీ, ప్రజలకు కానీ, రైతు వారీగా ట్రాన్స్ఫార్మర్లు కానీ, కెనాల్ కానీ నీళ్లు వచ్చినప్పుడు నేను ఎప్పుడు ముందుండేవాడిని. ఇందాక చెప్పినట్టు రైతు వారి ఆలోచన ఉండేది కాబట్టి ఎప్పుడు ముందుండి చేసేవాళ్ళం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా సిన్సియర్గా నాకు ఇచ్చిన ప్లానింగ్ బోర్డు కానీ, ఎక్సైజ్ కానీ, ఇరిగేషన్ కానీ, మళ్ళీ ఎక్సైజ్ ఇస్తే వద్దని చెప్పి ఎడ్యుకేషన్ తీసుకుని అది చేయటం కానీ చాలా తృప్తిగా చేశాను. ఎక్కడా కూడా ఇది లేకుండా ఉన్న పరిధిలో చాలా సిన్సియర్గా చేశాను. ఎక్సైజ్లో రెవెన్యూ పెంచి నిజాయితీగా, అంతకుముందు మనాళ్ళ మీద కొన్ని అపవాదులు ఉంటే కూడా ఒక్క అపవాదు పడకుండా, ఒక్క ట్రాన్స్ఫర్ కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ ఇళ్ళకి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇచ్చి ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా బయటపడ్డాం. ఎంత గట్టిగా చేసామంటే నా కాన్స్టిట్యున్సీలో కూడా సారాయో లేకపోతే కొద్దిగా గంజాయో కొద్దిగా తండాస అన్నీ ఉండేవి. అంత స్ట్రిక్ట్గా చేసి ఒక 7-10 ఓట్లు మైనస్ వస్తాయని తెలిసి కూడా చేశాం. ఇరిగేషన్లో కూడా ఆ రోజు డబ్బులు లేవు. మేము ఉన్నప్పుడు బడ్జెట్ 1300 కోట్లు, 1100 కోట్లు రిలీజ్. మళ్ళీ సంవత్సరం 1500 కోట్లు, 1200, 1300 కోట్లు రిలీజ్. అంత తక్కువ పీరియడ్లో కూడా వాటర్ రెగ్యులేషన్స్ కానీ, స్కీమ్స్ కానీ, ఈ రోజున వీళ్ళు గట్టిగా చెప్తున్నటువంటి దేవాదులకు ఆ రోజున పునాదులు వేసుకున్నాం. మా అల్లీ సాగర్ మీకు చేసుకున్నాం. తర్వాత ఆ రోజున ప్రాజెక్టులు అన్నీ కూడా నేను తిరగడం జరిగింది, వాటర్ రెగ్యులేషన్ చేయడం జరిగింది. తర్వాత కొత్తవి కూడా పెట్టడం జరిగింది. అప్పటికే 50-60 వేల కోట్ల రూపాయల పైన స్కీమ్స్ ఉండేవి మాకు వచ్చే బడ్జెట్. అవును. ఈ రోజున 25,000 కోట్లు ఒక్క ఇరిగేషన్కి ఉన్నాయి. ఓకే ఓకే. ఆ రోజున ఇవాళ చాలామంది విమర్శిస్తున్నారు కానీ, పాత వాళ్ళందరినీ విమర్శిస్తున్నారు కానీ, ఆ రోజుల్లో వర్షమే వ్యవసాయం, తర్వాత చెరువులు చెలిమిలతో వ్యవసాయం, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మత్తలతో వ్యవసాయం, తర్వాత నాగార్జున సాగరు ఇటువంటి పోచంపాడు లేకపోతే శ్రీశైలం లాంటి ప్రాజెక్టులతో వ్యవసాయం. ఆల్టర్నేట్ లేదు. ఆ రోజున గ్రావిటీయే వ్యవసాయం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉన్న ఆలోచన. అప్పట్లో మీరు ఏ ప్రాజెక్టు మొదలు పెట్టాలన్నా అది ఎకరాలతో క్యాలిక్యులేషన్ వేసి సాగులోకి ఎంత వస్తుందో చూసి వెయిబిలిటీని అంచనా వేసేవాళ్ళు కదా. చెప్తున్నా, అది కూడా చెప్తాను. అటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు 1:1.5 రేషియో ఉంటే తప్ప నిధులు ఇచ్చేవాళ్ళు కాదు. నిధులు లేవు. ఏదైనా లోన్లు తీసుకోవాలన్నా, సెంటర్ ఇవ్వాలన్నా కూడా బెనిఫిట్ రేషియో చూసేవాళ్ళు. స్టేట్ బడ్జెట్ ఉండేది కాదు. 10,000 కోట్లు మా స్టేట్ బడ్జెట్ మేము వచ్చిన.
చంద్రబాబు నాయుడు గారు మేము వెళ్ళిపోయేటప్పుడు 35,000 కోట్ల బడ్జెట్, 30,000 కోట్లు. అటువంటి రెండు పరిస్థితి. ఈ రోజుకి ఆ రోజుకి సమయం లేదు. తర్వాత వచ్చిన పెను మార్పుల్లో నీకు అదే చెప్తున్నాను, ఇరిగేషన్ దాంట్లో ఎలా మార్పు వచ్చిందనేది నీకు చెప్తున్నాను. విమర్శించే వాళ్ళకి ప్రజలకు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ స్థాయి నుంచి మేము వచ్చేటప్పటికల్లా లిఫ్ట్ స్కీములు అనేది వచ్చింది. ఏఎంఆర్ లిఫ్ట్ స్కీమ్ మొదలు పెడితే మేము ఉన్నప్పుడే జరిగింది. నేను వచ్చేటప్పటికి మొదలైంది. నేను ఉన్నప్పుడే దానికి నీళ్లు వదిలాము. అప్పుడు దాని మీద ఆల్మెట్లో వ్యతిరేకంగా కేసులు వేసే పరిస్థితికి వచ్చింది. కనుక జాగ్రత్తగా రిలీజ్ చేసాం. మేమే డంకాలు కొట్టించుకోలేదు ఆ రోజు, కానీ వదిలింది మేము ఉన్నప్పుడే. ఆ క్రెడిట్ కూడా తీసుకోకుండా నీళ్ళు వదలాలనేటువంటి లక్ష్యంతో పనిచేసాం. ఇవాళ అసలు ఏమీ లేకుండానే కొబ్బరికాయలు కొట్టి చేసుకుంటా స్కీములు అయినా చేసుకుంటా ఉన్నారు. అంటే మీకు పరిస్థితులు మార్పు పరిస్థితులు చెప్తున్నారు. అలానే దేవాదులు మేము తీసుకుంటే ఆ రోజున విద్యాసాగర్ రావు గారు కానీ విమర్శించిన వాళ్ళు కానీ చాలామంది దేవాదులు ఏమిటి అసలు ఎట్లా నీళ్ళు వస్తాయని విమర్శించారు. అటువంటిది పోయి ప్రాణహిత, చేవేళ్ళ, కాళేశ్వరం ఇవన్నీ మొదలుపెట్టారు. అంటే విమర్శించే వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాను, ఇదే నాయకులు మా తెలంగాణకి ఊరేస్తున్నాడు, లిఫ్టులతో నీళ్లు తీసుకొస్తున్నారని ఎక్కిరించినటువంటి నాయకులు. విజయభాస్కర్ రెడ్డి గారు ఇదే లక్కంపల్లి మన అక్కంపల్లి ప్రాజెక్టులోంచి నీళ్లు తీసుకుని హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తాను అంటే ఆయన మీద మీటింగ్ పెడితే చెప్పులేశారు, ఫైరింగ్ అయింది, ఒక మనిషి కూడా చనిపోయాడు. అటువంటి స్థాయి నుంచి ఏఎంఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నీళ్ళు తీసుకొచ్చాం. అప్పటికే ఎల్లంపల్లి కానీ ఇచ్చంపల్లి కానీ ఇటువంటివన్నీ కూడా ఈవెన్ ప్రాణహిత ఇవాళ ప్రాజెక్ట్ వచ్చినాయి, ఇవన్నీ కూడా డిజైన్లు వేసి అవన్నీ చేసి కార్యక్రమాలు పెట్టుకున్నాం. కాకపోతే డబ్బులు పోలవరం లాంటివన్నీ కూడా వచ్చిన డబ్బులే ఆ రోజున ప్రధాన కాన్స్టిట్యూన్స్లో కావాల్సిన డిజైన్స్ కానీ మొబిలైజేషన్ కానీ చేయడం జరిగింది. ఇవాళ మీరు ఆలోచిస్తే ఆ ఇరిగేషన్కి ఈ ఇరిగేషన్ అసలు లిఫ్ట్ స్కీమ్స్కి ఇవాళ కూడా వయబిలిటీ లేనటువంటి లిఫ్ట్ స్కీములు కూడా తీసుకొచ్చి పెడుతున్నాం. ఇప్పుడు కాళేశ్వరం మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు అసలు మొత్తంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? స్పష్టమైనటువంటి వివరాలు ఎవరో ఇవ్వటం లేదు. తెలంగాణకి లిఫ్ట్ స్కీమ్ తప్ప ఇంకోటి సాధ్యం కాదు. అది ఆ రోజున మేము గుర్తించే దేవాదులు పెట్టాం. తర్వాత ఎల్లంపల్లి శ్రీపతిరావు గారి ప్రాజెక్ట్ నుంచి కూడా లిఫ్ట్స్ పెట్టుకున్నాం. 10 TMC ఎన్టీపీసీకి ఇచ్చి ఎస్ఆర్ఎస్పి కెనాల్కి ఇంప్రూవ్ చేయాలని కూడా మేము పెట్టుకున్నాం. కనుక లిఫ్ట్ స్కీముల గురించి విమర్శించడం ఎవరికి భావ్యం కాదు. ఇవాళ నెట్టింపాడేంటి, సంఘం బీమా ఏమిటి, ఆఖరికి వాళ్ళ పాలమూరు ఏమిటి, అన్ని లిఫ్ట్లే కదా. తెలంగాణలో ఈ రోజున వయబిలిటీ మాట మాట్లాడితే చాలా కష్టం, కానీ ప్రతి స్కీము మేజర్ లిఫ్ట్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ రాకముందే గ్రావిటీ తోటి నిజాం సాగరు, పోచంపాడో అయిపోయినాయి. ఆఖరి గన్పూర్ లాంటివి కూడా ఎప్పుడో మేము పుట్టక ముందు నుంచే గన్పూర్ లాంటి ప్రాజెక్టులు కూడా వచ్చినాయి. ఈ రాష్ట్రంలో గ్రావిటీ కెనాల్స్ అనేది మేము ఉన్న పాయింట్కే అయిపోయింది. ఎస్ఆర్ఎస్పిలో సెకండ్ స్టేజ్కి కూడా డబ్బులు లేకపోతే మా గవర్నమెంట్ వచ్చేటప్పటికే కాంగ్రెస్లో మొదలుపెట్టినా కూడా ఆ సెకండ్ ఫేజే లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని సెకండ్ ఫేజ్ అంతా కూడా ఏఐబిపి కింద నిధులు తీసుకుని సెకండ్ ఫేజ్ మేము మొదలుపెట్టాం. ఫ్లడ్ ఫ్లో కెనాల్కి పివి నరసింహారావు గారు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో చెప్పినా మేము వచ్చిన తర్వాత ఫౌండేషన్ మేము వేసాం. కనుక ఆ కష్టకాలంలో కూడా మేము చేసాం. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత లిబరలైజేషన్ వచ్చిన తర్వాత పివి నరసింహారావు గారు దేశ స్థాయిలో తీసుకున్న ఈ లిబరలైజేషన్ పాలసీతోటి ఎఫ్డిఐ ఫండ్స్ కానీ ఫారిన్ నుంచి వచ్చే డబ్బులు కానీ ఈ దేశంలో వచ్చేటువంటి ట్యాక్సులు ఇవాళ మీరు ఏది చేసినా కూడా గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది కదండి. అవును అవును. ఆఖరికి మీరు హోటల్కి వెళ్ళినా, కింద కూర్చున్నా, మీద కూర్చున్నా, అసలు ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. వేల కోట్ల ఇవాళ 2.5 లక్షలు 3 లక్షల కోట్లు ఒక్కొక్క రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇవాళ వీళ్ళు పాత వాళ్ళని విమర్శించడం అంటే తప్పు. మీరు సక్రమంగా న్యాయబద్ధంగా
అవినీతి లేకుండా చేసి ప్రజలకు సేవ చేయండి అదే గొప్పగానే మాట్లాడితే మీరేం చేశారు వాళ్ళు ఏం చేశారని మాట్లాడటం అది ధర్మం కాదు, న్యాయం కూడా కాదు. వీళ్ళకి ఇంత అవకాశాలు వచ్చినప్పుడు సక్రమంగా వినియోగించకుండా మీరు చెప్పినట్టు అది తమిళనాడు దగ్గర నుంచి వస్తే గ్రావిటీ ఒక కొద్ది లిఫ్ట్తో అయిపోయేది. దాన్ని మరి తర్వాత వచ్చే వాటర్ కూడా ఎక్కువ లేదు, మరి కొద్దిగానే ఈ రాష్ట్రంలో వచ్చే వాటరే వస్తుంది. ఇమీడియట్గా తమిళనాడుకిను ఇక్కడ తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకిను ఎంత తేడా వస్తుంది? వీళ్ళేమో తేడా వస్తుందని చెప్తున్నారు. దాన్ని 3 సార్లు లిఫ్ట్ అంటున్నారు. 3 లిఫ్టులు, ఇన్ని కిలోమీటర్లు, ఇదంతా కూడా బర్డెనే. ఇక్కడ ఒకటి ఏంటంటే రివర్ మీద ప్రాజెక్టు వేరు, బ్యారేజ్ వేరు. ఇది బ్యారేజా రిజర్వాయరా వయా మీడియానా? కాబట్టే ఈ ఫలితాలు వచ్చినాయి. అది బ్యారేజ్ అయింటే తప్పు లేదు, లేదు 1 టీఎంసీ 2 టీఎంసీలో బ్యారేజ్ అయ్యుండి డైవర్షన్ ఉంటే తప్పు లేదు. ఒక ప్రాజెక్ట్ అయ్యి 20 టీఎంసీలా 30 టీఎంసీలా ఇవాళ పోలవరం కడుతున్నారు. నాగార్జున సాగర్ కూడా రివర్ మీదే కట్టాము, శ్రీశైలం కూడా రివర్ మీదే కట్టాము, పోచంపాడు రిజర్వ్ మీద కట్టాము, ఎల్లంపల్లి కూడా రిజర్వాయర్ కట్టాము. ఇక్కడ కూడా రిజర్వాయర్ కడితే తప్పులేదు, కానీ ఇప్పుడు కట్టినటువంటిది బ్యారేజా రిజర్వాయరా? కట్టిందేమో బ్యారేజీ, ఉపయోగించుకునేదేమో రిజర్వాయర్ లాగా. సో ఈ ఇంపాక్ట్ రావడానికి కూడా కారణాలు అయ్యి ఉండొచ్చు. ఓకే ఓకే, దాంతో ఆ నష్టం జరిగి ఉండొచ్చు. టోటల్గా నష్టం జరిగిందని నేను చెప్పలేను, టోటల్గా డబ్బులు దానికే పెట్టారని చెప్పలేను. ఆ డబ్బులు తీసుకొచ్చి ఎల్లంపల్లిలో కొద్దిగా, ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మిడ్ మానేర్కి హైదరాబాద్ దాకా తీశారు. కెనాల్ సిస్టమ్ ఇంకా కాలేదు. టీఆర్ఎస్ చెప్తున్నట్టు అదే సర్వస్వంగా జరిగింది ఈ రోజు వరకు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు లిఫ్ట్ చేసిన నీళ్ళని, ఆ నీళ్లు కూడా మనం నింపిన తర్వాత మళ్ళీ సముద్రానికి వదిలేసినవి ఎన్ని? ఇవాళ ఏమీ లేకుండానే పోచంపాడు నిండిపోయింది. ఈయన ఇవాళ మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, ఏది లిఫ్ట్లు ఎందుకు చాలు చేయలేదని. చాలు చేయకుండానే పోచంపాడుతోటి ఇక్కడ ఉన్నటువంటి ఎల్లంపల్లి నిండిపోతుంది, పైన మిడ్ మారేర్ నిండిపోతుంది, ఎల్ఎండి నిండిపోతుంది. ఇప్పుడు మిగతా అన్నీ కూడా లిఫ్ట్ చేసుకోవాలి. అది ఆ గవర్నమెంట్ ఉన్న చేయాల్సిందే, ఈ గవర్నమెంట్ ఉన్న చేయాల్సిందే. హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్ దాని మీద వస్తుంది కాబట్టి చేయాల్సి వచ్చింది. డ్రింకింగ్ వాటర్ విషయంలో ఒకటి చెప్పాలి నేను. హైదరాబాద్కి వీళ్ళందరూ ఎక్కువ మాట్లాడుతున్నారు. మేము వచ్చేంతవరకు కూడా మంజీరా నుంచి 3 పైప్ లైన్లతోటి ఇక్కడ నీళ్ళు వచ్చాయి. మంజీరా దగ్గర నుంచి వాటర్ స్కీమే హైదరాబాద్కి వాటర్ స్కీమ్. దీని మూలాన పైన కట్టిన సింగూరు మూలాన నిజాం సాగర్కి వచ్చే నీళ్లు లేకపోవడంతో మాకు 24 టీఎంసీలల్లా 17 పడిపోయి 17లో కూడా 4-5 టీఎంసీల నీళ్లు రాక ప్రతి సంవత్సరం మేము నానాయాతన పడి నిజామాబాద్లో వాళ్ళం. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఈవెన్ ఎన్టీ రామారావు గారు మా గవర్నమెంటే కూడా మేము లారీలు వేసుకుని అన్ని పార్టీలను తీసుకొచ్చి నాబొట్టి వాళ్ళని తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెట్టి నీళ్లు వదిలించుకున్న రోజులు ఉన్నాయి, మా సమస్యలు చెప్పుకునే రోజులు ఉన్నాయి. మేము అపోజిషన్లో ఉంటే కాంగ్రెస్ వాళ్ళని నిలదీసిన రోజులు ఉన్నాయి. ఆఖరికి ఒక గడ్డు కాలంలో నేను 5 రోజులు నిరాహార దీక్ష చేసి, కఠోరమైన నిరాహార దీక్ష చేసి మాకు లిఫ్ట్ స్కీమ్లన్నా ఇవ్వండి అని నిజామాబాద్లో నేను చేస్తే నిజామాబాదు 3 రోజులు బంద్ పెట్టారు. ఆ సందర్భంలోనే నిజామాబాద్కి ఎలక్ట్రికల్ స్కీమ్ కానీ ఈ స్కీములు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని లేపారు. తర్వాత లిఫ్ట్ స్కీమ్స్కి సాధ్యం కాదు అని 0 పెట్టారు. తర్వాత మేము అధికారంలోకి రావటం, నేను ఇరిగేషన్ అవ్వటం, కాబట్టి అల్లీ సాగర్లకి శ్రీరామ పడ్డాయి. ఆ రోజున పోచంపాడు మీద బ్యాక్ వాటర్ మీరు ఎట్లా తీసుకెళ్తారని కరీంనగర్ వాళ్ళు దాన్ని తిరిగినా కూడా కన్విన్స్ చేసుకుని తెచ్చుకున్నాం. ఇవాళ మాకు 2 పంటలు పండుతున్నాయి. అదే సందర్భంగా మళ్ళీ నేను ఇరిగేషన్కి వచ్చిన రోజున బడ్జెట్ పెడితే బడ్జెట్లో హైదరాబాద్ మున్సిపాలిటీకి మళ్ళీ 150 కోట్లు ఇచ్చారు ఇంకో పైప్ లైన్కి. ఓకే ఓకే. సో సభలో ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు
మనం ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు నన్ను ఏమి నువ్వే స్ట్రైక్ చేసినావు, మళ్ళీ ఇంకో పైప్ లైన్ నీళ్లు తెస్తున్నారు, ఏ క్యాయ్ అని అడిగారు నన్ను. ఓకే. సో నేను ఆ రోజున కూడా చెప్పడం జరిగింది, మా గవర్నమెంట్ మీద నాకు ఇంకా నమ్మకం ఉంది, ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేయాలో నేను చూసుకుంటాను, అది జరగదు అని చెప్పాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇది కరెక్ట్ కాదు, మీకు కూడా తెలుసు, ఆ రోజున విజయభాస్కర్ రెడ్డి గారు మమ్మల్ని లేపడానికి మీరందరూ కూడా మా అందరికి కూడా సపోర్ట్ చేశారు కనుక మీరు మాకు ఇది పెడితే సాధ్యం కాదు అన్నారు. ఏం చేద్దాం, నిజంగా కూడా చేయాల్సి వస్తే నేను రాజీనామా చేయటం తప్ప నాకు మరో మార్గం లేదని అంత మాట కూడా చెప్పడం జరిగింది. కాకపోతే నా బోటి వాళ్ళు ఆ రోజు బయట చెప్పలేదు కాబట్టి విషయాలు బయటికి రాలేదు, రచ్చ కాలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి జిల్లా హైదరాబాద్ ఎమ్మెల్యేస్ దేవేంద్ర గౌడ్ గారు కానీ మిగతా వాళ్ళందరినీ పిలిపించి, వాటర్ వర్క్స్లో ఉన్న గోపాల్ గారిని పిలిపించి, ఏదైనా చెప్పండి మాకు హైదరాబాద్కి కృష్ణా వాటర్ రావాలి అని మొట్టమొదట ఇస్తే 680 కోట్ల రూపాయల స్కీమ్ని అదే బడ్జెట్లో మేము అనౌన్స్ చేసాము. ఎలక్షన్ ముందు 2004 ముందు ఆ పైప్ లైన్ తీసుకొచ్చి మొట్టమొదట హైదరాబాద్కి నీళ్ళు ఇచ్చాం. అది ఎవరు చెప్పరు. అవును. అదే విజయభాస్కర్ రెడ్డి గారు నీళ్ళు హైదరాబాద్కి తెస్తానంటే ఇందాక చెప్పినటువంటి ఫైరింగ్ అయినటువంటి పరిస్థితి. అక్కంపల్లి పెట్టాం కాబట్టి మా 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 ఏఎంఆర్ ప్రాజెక్టు నీళ్లు ఇచ్చాం కాబట్టి వాళ్ళు నమ్మారు, ఇంకో పైప్ లైన్ వేసుకున్నాం, హైదరాబాద్ నీళ్లు తీసుకొచ్చాం. తర్వాత ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయింది, థర్డ్ ఫేజ్ అయింది, ఇంకా చాలటం లేదు, గోదావరి నీళ్ళు వచ్చినాయి, హైదరాబాద్ పెరిగిపోయింది. కనుక ఇవన్నీ కూడా కాంట్రిబ్యూషన్లో మా పాత్ర ఉంది. అంటే ఇది మేము చెప్పుకోవడం కోసం కాదు. మీరు అడిగారు ఏం తృప్తి ఉందంటే ఇది నా ఆత్మక తృప్తి, ఆ విధమైనటువంటి చేశామనేటువంటి ఒక మానసికమైన తృప్తి. ఇప్పుడు సీనియర్ రాజకీయవేత్తగా మీరు అభిమానించే నాయకుడు ఎవరు మొత్తం మీ అనుభవంలో? అభిమానం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మా అందరికి కూడా రాజకీయమైనటువంటి అవకాశాన్ని కలిగించి ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన అభిమానించే దాంట్లో ఎక్కడ లేదు. కానీ ఇంకా కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర మొదలుపెట్టి ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్టులో కూడా చండ్ర రాజేశ్వరరావు గారు, బసపుని గారు, దేశ స్థాయిలో కూడా జేపీ గారు, అంటే మా అందరికి కూడా వాజ్పేయి గారు టాప్ పర్సనల్, ఇందిరాగాంధీ గారు కూడా చాలా విభేదించాం. చెప్పి 40 ఏళ్ళు విభేదించిన కొన్ని ఆ రోజున నెహ్రూ గారు కానీ ఇవన్నీ కూడా ఒక టాల్ వర్డ్స్. ఇది ఈ ఇండియన్ డెమోక్రసీలో ఈ ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు. మూలంగా ఉన్న అంబేద్కర్ గారు కానీ అంబేద్కర్ గారిని ఒక పార్టీకి దేవుడుగానో, కొంతమంది ఒక వర్గానికి దేవుడుగానో, లేకపోతే ఒక సెక్షన్కి దేవుడుగా నేను అనుకోవట్లేదు. నేను ఎప్పుడు కూడా ఆయన ఫీల్ అంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఈజ్ ఎ రియల్ డాక్టర్ ఫర్ ది సొసైటీ. ఆయన చేసిన శాస్త్ర చికిత్స ఈ సమాజంలో పెనుమార్పులకు కారణమవుతాం. దాన్ని అక్కడక్కడ కొంత వక్రీకరించి దాన్ని ఇంకో మారుస్తున్నారు తప్ప నిజంగా కూడా వేల సంవత్సరాల సమాజంలో అట్టడుగున దోపిడీకి గురైపోయి అణగారిపోయి కాళ్ళ కింద నలిగిపోయిన వర్గాలకి ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగానే అది ఒక లైఫ్ లైన్. అది కనుక వాళ్ళు దేవుడు అనుకున్నా వాళ్ళకి తప్పులేదు. మనందరికి కూడా ఆయన రియల్ ఈజ్ ఎ డాక్టర్, ఈ వ్యవస్థ డెమోక్రసీ నడవడంలో ఆయన ఒక పాత్ర వేశారు. దాంట్లో ఉన్నటువంటి మంచిని తీసుకుని ఇంకా ఎక్కడన్నా దాంట్లో రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తే సవరించవచ్చు, కానీ మౌలికంగా వాళ్ళు తీసుకున్నటువంటి చాలా ఉపయోగపడేటువంటి, ఆయన మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలని అడిగినటువంటి మనిషి ఆయన. సమాజంలో అటువంటి హార్డ్ స్టెప్ తీసుకోకపోతే సమాజం రాదు. పాత రోజులు కాదు. పాత రోజుల్లో దేవుడి పేరు మీదో, రాజుల పేరు మీదో, చక్రవర్తుల పేరు మీదో, ప్రభువుల పేరు మీదో, జమీందారుల పేరు మీదో రాజ్యాలు నడిచినాయి. కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితుల్లో డెమోక్రసీ తప్ప వేరే మార్గం లేదు. ఆ డెమోక్రసీయే వికృతంగా మారుతూ ఉంది. దీన్ని ఎట్లా లైన్లోకి తెచ్చుకోవాలనేది మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు నాయకులు అప్పుడు పుట్టిన దానికి ఇప్పుడు పుడుతున్న నాయకులకి మధ్య చాలా వ్యత్యాసం వచ్చింది కదా. అంటే మీరు చెప్పింది ఏంటంటే ఆ రోజుల్లో రాజకీయం అది అని అనుకునేవాళ్ళు. ఆ రోజుల్లో పార్టీ మారితే ఒక ద్రోహిని చూసినట్టు చూసేవాళ్ళు.
నాకు తెలుసు. అవును. శవయాత్రలు చేసాం, కోడిగుడ్లు చల్లినటువంటివి చూసాం. ఉమ్. ఇవాళ పార్టీ మారిన మహానాయకుడికి దండలేస్తున్నాం గెలిచి. నేను చెప్పేది ఏంటంటే పార్టీలు మారటంలో తప్పులేదు, అభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో మారితే తప్పులేదు. ఒక పార్టీలో గెలిచి ఉమ్. అవును. మరో పార్టీలో అవును. ఈ రోజున టీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. ఆ రోజున శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే గెలిస్తే 3వ రోజున మంత్రి చేశారు. అవును. 5 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఇటు కాంగ్రెస్ వాళ్ళని తీసుకుని కండవాళ్ళు కప్పి కప్పనట్టు పెట్టి ఆఖరిలో మెర్జీ చేశారు. తర్వాత టర్మ్లో కూడా అదే పని చేశారు. ఇవాళ వాళ్ళకి ఇది బూతులాగా కనపడతా ఉంది, అవును. వీళ్ళకి అది కనపడతా ఉంది. అవును. సో కోర్టులు, ఇదే సుప్రీంకోర్టులు అది స్పీకర్ పరిధిని ఆ రోజున జడ్జిమెంట్లు ఇచ్చినాయి ఉన్నాయి. ఈ రోజున ఓహో ఏదో మునిగిపోతుందని మళ్ళీ అదే కోర్టులు ఇస్తున్నాయి. ఇది వ్యత్యాసం. మీరు చెప్పినట్టు ఆ రోజున్న వాళ్ళకేమో అది రాజకీయం తప్పు అనిపించింది, ఈ రోజున ఇది అసలు ఇదే రాజకీయం అని అనుకుంటున్నారు. 5 ఏళ్ళు ఉండలేకపోతున్నారు కదా అధికారం లేకుండా. ఇదే రాజకీయం అనుకుంటున్నారు. ఆయన అధికారం ఉంటే దండలు పడుతున్నాయి, మనం కూడా అందరం గౌరవిస్తున్నాం. ఇందా చెప్పానే, ఆ రోజుల్లో పార్టీ మారిన వాళ్ళు తలకాయ ఎత్తుకోవడానికి సిగ్గుపడిపోయే పరిస్థితి చూసాం, మేము చూసాం. ఏ రోజున పార్టీ మారడానికి వెల్కమ్ చెప్పి బ్రహ్మాండమైన ర్యాలీలు తీసుకునే రోజులు ఈరోజు చూస్తున్నాం. వ్యత్యాసం. ఇప్పుడు కొత్త తరానికి రాజకీయ నాయకులుగా వస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా పెద్ద టాస్క్ ఇది. అంటే అప్పుడు మీకు శిక్షణా తరగతులు సైద్ధాంతికమైన శిక్షణలు ఉండేవి కదా. ఎమ్మెల్యేలకి శిక్షణ ఏంటని నవ్వుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో అన్నారు కూడా. కానీ మేమందరం ఎమ్మెల్యేలకు వచ్చినప్పుడు నిజంగా కూడా కొంతమందికి రాజకీయం ముందు నుంచి ఉన్నారు, కొంతమంది నాబోటి వాళ్ళ రాజకీయ ఆలోచనలు ఉన్నా స్ట్రక్చరల్గా మాకు అంత డెప్త్ లేదు. ఎన్టీ రామారావు గారు 7 రోజులు 9 రోజులు మాకు ఒక జిల్లాలలో మాకు అక్కడ ట్రైనింగ్లు అయినాయి, మేము నేర్చుకున్నాం. సీనారాయణ రెడ్డి గారు అంటాడు, తర్వాత చాలామంది ప్రొఫెసర్లు బడ్జెట్ అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, అసెంబ్లీలో ఎలా ఉండాలి, ఆఖరికి మనం పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వుతూ మాట్లాడాలి, ఎట్లా ఆకర్షించాలి, ఎన్నో రకాల కోణాల్లో 7 రోజులు మాకు తర్ఫీదు ఇవ్వటం బట్టే ఆ బ్యాచ్లో వాళ్ళు ఇప్పటిదాకా బతుకున్నారు, ఢిల్లీ దాకా వెళ్ళగలిగారు. ఇవాళ శిక్షణ లేదు, తరగతులే లేదు. ఇవాళ బయటకు వచ్చిన ఆయన ఇవాళ మంత్రి, ముఖ్యమంత్రి, ఏం బాగలేదు. సో అది డెమోక్రసీలో దట్ ఈస్ ఎ రైట్. దాన్ని పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా జరుగుతుంది కాబట్టి ఈ వికృతమైనటువంటి బయటకు వస్తున్నాయి. ఇవన్నీ రావాలంటే చాలా మీరు చెప్పిన ట్రైనింగే కాదు, సమాజంలో మార్పు రావాలి, ప్రజల్లో రావాలా, నాయకుల్లో రావాలా, పార్టీలో రావాలా. పార్టీలు మారిన తర్వాత ప్రజలు మార్చాలా, ప్రజలు పార్టీలు మార్చాలా. ఇది పెద్ద అగాధమైన సమస్య. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టుంది. కనుక ఏదేమైనా కూడా ప్రస్తుతం ఏ దానికి అదే పెరిగిపోతున్నాయి, అంత మార్పు అంత ఈజీగా లేదు. ఇంకా కూడా విశృంఖలం అయ్యి పతనమయ్యే పరిస్థితి వచ్చినప్పుడే రీబిల్డ్ అవుతుందేమోనని నా వాడికి ఎక్కడో మనసులో కెలుకుతూ ఉంటుంది. ఇది చెప్తే అందరూ ఇంకా తిడతారు నన్ను, ఏమిట్రా నువ్వు ఒక. మీరు చెప్పింది చాలా తక్కువ అండి. ఇప్పుడు నేరం చేసి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వస్తే వాడిని ఊరేగింపులు దండలతో తీసుకొస్తున్నారు, చంపినాడు. మరి జనం అసలు ఏం ఆలోచిస్తున్నారు? దట్ బికమ్ ఆర్డర్ ఆఫ్ ది డే. ప్రజల్ని మనం ఆ మోసలోకి నెట్టాము, ఆ మోసలో నుంచి ప్రజలు బయటపడాలి. వాళ్ళు బయటపడతారా, వాళ్ళు బయటపడే వాళ్ళు ఎవరైనా వస్తారా? మళ్ళీ ఇంకొక విప్లవం రావాలా? విప్లవం అనే దానికి పదం ఈ మార్పుకి రావాలి, సోషల్ బాయ్కాట్ జరగాలి. అది ఆటోమేటిక్గా వస్తుందా, లేకపోతే ఇంకా పతనం అయిపోయింది. ఓటుకి 5,000 10,000కి వచ్చింది కదా, అవును, అది ఇంకా పెరిగి డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకుని సామాన్యుడికి ఓటు వేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఈ మార్పు వస్తుంది. అది వస్తుందా అంటే
నా చేతిలో లేదు, ఇదంతా పురాణ వైరాగ్యం లాగానే ఉంటుంది మంది. ఎందుకంటే చెప్పడానికి ఎవరికైనా తేలిక. ఇవాళ నేను ఇన్ని మాట్లాడినా, నేను వెళ్ళి నిలబడినా ఇందులో చాలా చేస్తే తప్ప రాజకీయ నాయకుడిగా బయటపడలేము. మరి మీ కుటుంబం నుంచి ఎవరిని వారసుల్ని తీసుకురావాలనుకోలేదా? లేకపోతే వాళ్ళు ఎదగలేదా రాజకీయంగా? అంటే ఇదొక పెద్ద మార్పు, ఇదొక పెద్ద మార్పు. ఎన్టీ రామారావు గారు వేదిక మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల గురించి, రాజకీయ వారసత్వాల గురించి, రాజకీయాల్లో పాతుకుపోయినటువంటి ముసలితనాల గురించి మాట్లాడిన మాటలు ఇంకా రింగు మాట్లాడు. ఎక్కడుంది వారసత్వం, ఎవడని చెప్పి ఈ కుక్కమూతి బిందులని ఎన్ని మాట్లాడిన మాటలు ఇంకా ఎక్కడో మా బ్లడ్లో ఇంకెక్కడో అక్కడక్కడ మిగిలింది. కానీ తీరిగ్గా నేను ఆలోచించినప్పుడు, మా పార్టీలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు నేను మాట్లాడాను. లక్ష్మీభారతి గారు వచ్చినప్పుడు కూడా ఈ ఇష్యూలో నాబట్టాడు కొద్దిగా కెలికాం. అందులో నాకు కొంత నాబట్టాడు మాట్లాడే వాళ్ళ సపోర్ట్ కూడా ఆ రోజు కొద్దిగా ఉండేది. లేదు. తర్వాత ఈ మధ్య కాలంలో ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా చూసిన, దేశానికి చూసిన నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వస్తూ ఉంటాయి. కాశ్మీర్లో తీసుకుంటే ముఫ్తీ మహమ్మద్ కానీ, మన ఫారూక్ అబ్దుల్లా కానీ వాళ్ళ కొడుకులు వస్తూ ఉంటాయి. యూపీకి వస్తే అఖిలేష్ యాదవ్ వస్తే, బీహార్ వస్తే ఈ యాదవ్లు వస్తే, హర్యానా వస్తే చౌటాలాలు వస్తే, అట్లా ఒక్కొక్క రాష్ట్రాన్ని నుంచి తీసుకొస్తే చౌహాన్ కాశ్మీర్లో, కర్ణాటక వస్తే కుమారస్వామి, కిందకి వెళ్తే స్టాలిన్, ఇంకా కిందకి వెళ్తే విజయనగర అల్లుడు అంటున్నారు పాపం తెలియదు, ఇటు వస్తే ఒరిస్సా. ఇట్లా దేశం మొత్తం మీద వస్తూ ఉన్న సందర్భంలో మన ముందు మన రాష్ట్రంలో కనపడేటువంటి ఇక్కడ చూస్తే మా కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, ఇటు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అటు వస్తుంటే, రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఇటు చూస్తుంటే మనం ఇప్పుడు మాట్లాడతాం భావ్యమా? అది వాస్తవం కదా. నేను చంద్రబాబు గారినో లేకపోతే తెలుగుదేశం పార్టీలో మాట్లాడితే ఎంతవరకు న్యాయమని నేను ఎగ్జామిన్ చేసుకుని తృప్తిపడి మాట్లాడటం మానేశాను. ఓకే. ఎస్, ఏమిటి వారసత్వాలు ఎక్కడికి పోతున్నాయి? బట్ వారసత్వం లేకుండా నడిచేటట్లేదు. మన ఇండియన్ ప్రజల్లో కూడా దాన్ని ఆదరించే పరిస్థితి ఉంది. స్వీకరిస్తున్నాం, ఏం ఫీల్ కావట్లా. వాళ్ళు వస్తున్నారు, ఇట్ బిల్ బికమ్. నా కొలీగ్స్లో ఉన్న వాళ్ళ పిల్లలు 50% పిల్లలు వాళ్ళ ఎమ్మెల్యేలు అవుతానికి లైన్లో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ అయ్యారు. సో నా విషయానికి వస్తే ఆడపిల్లలే అనుకో, లేకపోతే ఇంకో కారణం అయి ఉండొచ్చు, మా మనస్తత్వం అయి ఉండొచ్చు, ఆ లైన్లో ఎవరు లేవు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, మీ ఓటేళ్ళు అనుకోవచ్చు. ఓకే, అనుకోవచ్చు, కానీ ఆ లైన్లో లేను. ఒక స్టేజ్లో నన్ను కూడా అడిగారు ఇంట్లో, ఎంపీకి నల్లిని పెట్టమని. నో, ఇట్ ఈస్ నాట్ రైట్ అనుకున్నాం. టుక్ ఏ స్టాండర్డ్, నిలబడ్డాం. ఇప్పుడు జనమే ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, వారు వెనుకుండే పిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కెలికి మరీ నాయకులుగా తయారు చేస్తున్నారు. మీకు ఇక్కడ ఒకటి ఉంది, నాయకుల ఇంట్లో భార్యలకు, పిల్లలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక యాక్సెస్ ఉంటుంది. ప్రజలతో యాక్సెస్ కన్నా కార్యకర్తలతోనూ అక్కడ లాబీస్టులతో యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ ఫోర్సు, వీళ్ళ లింకే ఎక్కువ ఇక్కడ. వాళ్ళు కూడా సిద్ధాంతపరంగా ఇంకోటి దాంతో జీర్ణించుకుని వస్తే తప్పు లేదు, కానీ అలా రావటంలా అదొక రైట్ లాగా, బర్త్ రైట్ లాగా అయిపోయి వస్తున్నారు. అది కొద్దిగా బాధాకరం. సిద్ధాంతపరంగా ఇంకోటి వస్తే పెద్ద తప్పు లేదు, కానీ అసలు ఒక ఇటు బికమ్ ఏ రైట్, ఇటు బికమ్ ఏ ప్రాక్టీస్. మీరు అన్నట్టు ప్రజలు తీసుకుంటున్నారు, వర్కర్స్ తీసుకుంటున్నారు, ఇంకోడైతే ఎవడైతే ఉంది మనకి యాక్సెస్ ఉన్నాడు కదా అని పక్కన వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ఇంత అనుభవం, ఇంత నిజాయితీ, కట్టుబాట్లు ఉన్న వ్యక్తి మీరు రాజకీయాలకు దూరం అవడం
జనానికి కొంత బాధగానే ఉంది. కానీ భవిష్యత్తులో మీరు ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.